వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో నేటి ఉదయం విడుదల కానుంది. పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షల కుటుంబాల స్థితిగతులను మార్చేసిన పథకాలన్నింటినీ తదుపరి టర్మ్లోనూ కొనసాగించాలని పార్టీ నిర్ణయించిందని సమాచారం. ప్రస్తుతం పిల్లలను స్కూళ్లకు పంపించడానికి ఏ తల్లిదండ్రులు భయపడకుండా ప్రైవేటు స్కూళ్లకి పంపినా వారి ఫీజులకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం అమ్మఒడి అందిస్తోంది. దీనిని కొనసాగించనుంది. దీంతో పాటు అక్షరాస్యత రేటుతో పాటు విద్యావంతుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు ఉపకరించిన విద్యా కానుక పథకాన్ని కొనసాగిస్తారని తెలుస్తోంది. దీంతో పాటు విద్యార్థులకు యూనిఫామ్, బూట్లతో పాటు పుస్తకాలన్నింటిలో కలిపి విద్యా కానుకగా అందిస్తున్నారు. ఇక 8వ తరగతి పిల్లలకు ఉచితంగా ట్యాబ్లు ఇస్తూ డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తున్నారు. ఈ పథకాలన్నీ కొనసాగించవచ్చని సమాచారం. నడి వయసు మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా వడ్డీ లేని రుణాలను అందించే చేయూత పథకాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఇక రైతాంగానికి ఏటా 2 సార్లు రైతు భరోసాను రాష్ట్రంలో శాచ్యురేషన్ పద్ధతిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందేలా అమలు చేయనున్నారు. ఆర్థికంగా, సామాజికంగా బలహీనంగా ఉన్న వర్గాలను ఒక స్థాయికి తెచ్చి మిగిలిన వారితో వీళ్లు కూడా పోటీ పడేలా చేయాలన్నదే ఈ పథకాల అసలు ఉద్దేశం. అయితే ఉద్దేశించిన ఫలితాలు రావాలన్నా, ఇలా బలహీనంగా ఉన్న వర్గాలు ఆశించిన స్థాయికి చేరాలన్నా ఈ పథకాలను మరికొన్నాళ్లు కొనసాగించాల్సిన అవసరం ఉందని పార్టీ భావించిందని, ఈ నేపథ్యంలోనే ఆయా అంశాలన్నింటినీ పొందుపరిచి మేనిఫెస్టోని ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. నాగేశ్వరరావు గారు, చెప్పండి. సౌమ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు కొంత ఉత్కంఠం నెలకొందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టో నేడు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎదురు చూస్తా ఉంది. గతంలో కూడా ఇదే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా ఎన్నికల రూపు చిత్రాలన్నీ మారిపోయాయని చెప్పుకోవచ్చు. అలాగే నేడు కూడా ఆ ఎన్నికల మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. అయితే గతంలో ఆ ఎన్నికల ప్రచారానికి ముందు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాలంటూ జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన నవరత్నాల పథకం సంబంధించి అమ్మఒడి గాని, చేయూత గాని, ఇలాంటి పథకాలన్నింటినీ కూడా చెప్పేపాటికి ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి వైపు చూశారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా 150 సీట్లకు పైగా గెలుచుకొని చరిత్ర సృష్టించారని చెప్పుకోవచ్చు. అయితే నేడు కూడా అలాగనే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారో, ఈ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటికి వచ్చిన సమాచారం మేరకు అయితే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి పథకాలన్నీ కొనసాగుతున్నాయో ఆ విద్యా దీవెన, అమ్మఒడి, చేయూత, ఈ పథకాలన్నీ కూడా మరలా తిరిగి అలానే కంటిన్యూ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. దానికి తోడు కూడా అవకాశం ఉన్నంత మేరకు భారీగా చర్చలు జరిపారు అని
తెలుస్తా ఉంది రుణమాఫీ గురించి. ఆ రుణమాఫీ ప్రకటించే నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ప్రజలందరూ కూడా మరలా వైఎస్ఆర్సీపీకి వెళ్ళి చూస్తారన్న కోణంలో కూడా భారీగా చర్చలు జరిగినట్టు తెలుస్తా ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం రుణమాఫీ ఉండకపోవచ్చు, చేయూత ఇలాంటి ఆసరా పథకాలన్నీ కూడా కంటిన్యూ చేస్తారు కానీ మేనిఫెస్టోలో పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు అనేది కూడా వినపడతా ఉంది. అయితే ఏది ఏమైనా నేడు ఉదయం అయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో స్వయంగా విడుదల చేయనున్నారు. అయితే ఈ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్న నేపథ్యంలో కూడా టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడుతో సహా కూడా పవన్ కళ్యాణ్తో సహా కూడా ఎన్నికల మేనిఫెస్టో గురించి అయితే ఎదురు చూస్తున్నారటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికి కూడా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన ఎన్నికల మేనిఫెస్టో చూసి ఆ తర్వాత వారు టీడీపీ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నేటి ఉదయం ఈ ఎన్నికల మేనిఫెస్టో స్వయంగా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రం ప్రజలందరూ కూడా ఉత్కంఠంతో ఎదురు చూస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ.